హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి మొక్కజొన్న కంకి అండి. నేనైతే మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చూడొచ్చు. గ్రో బ్యాగ్‌లో నేను జర్మినేషన్ చేసినప్పుడు సీడ్స్ అన్నీ కూడా ఈ మొక్కజొన్న నాటినటువంటి గ్రో బ్యాగ్‌లో అయితే ఇది జర్మినేషన్ అయిందండి. మరి ఫస్ట్ టైమ్ నేనైతే మొక్కజొన్న చెట్టుని జర్మినేషన్ చేయటం దగ్గర నుంచి చూడడము. దీనికైతే చక్కగా కంకి పట్టి పూతయితే ఉందండి. చూడడానికి నాకు మరి ఇది గోధుమలు, జొన్నల్లాగా అనిపిస్తుంది. అలాగే నేను కొన్ని మొక్కజొన్నలనైతే ఈ ఎంప్టీ రైస్ బ్యాగ్‌తో ప్రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్‌లో ఈ విధంగా జర్మినేషన్ చేశానండి. జర్మినేషన్ చేసిన 1 వీకే ఇవి చక్కగా వచ్చేసి 10 డేస్ కల్లా ఈ విధంగా చూడండి గడ్డల్లే పెరిగాయన్నమాట. ఇప్పుడు వీటిని నేను సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో రీప్లాంటింగ్ అయితే చేద్దామని చెప్పేసి వీటిని ఇలాగా తీస్తున్నానండి. కొన్ని వాటర్‌నైతే పోసి తీస్తున్నప్పుడు చూసారు కదా! చక్కగా ఒక మొక్క తీసినట్లయితే వేరు వ్యవస్థ చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీగానే గ్రో అయ్యాయండి. మరి నాకు ఆ పెద్ద చెట్టు మీదే డౌట్ ఉంది. నేనైతే కంపల్సరీగా మొక్కజొన్న విత్తనాలని నాటాను. జొన్నలైతే నాటలేదు. కానీ ఫస్ట్ టైమ్ కంకిని చూస్తున్నానండి. మరి కంకి ఇలానే ఉంటదా? మీరు కానీ ఇంతకుముందు ఈ మొక్కజొన్నని చెట్టుని చూసినా కానీ ఇప్పుడు నేను చూయించాను కదా! అది మొక్కజొన్నో మరి ఏదో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. కంకైతే బాగా పూత పట్టిందండి. ఇంకా దాన్ని కూడా గ్రో బ్యాగ్‌లో నుంచి రీప్లాంటింగ్ చేద్దామని వాటితో పాటు ఈ మొక్కజొన్న మళ్ళీ ఇవి ఒక 10 డేస్ అయిందండి. ఇవి జర్మినేషన్ అయ్యి వీటిని కూడా అక్కడ రీప్లాంటింగ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా టెర్రస్ మీదనైతే తవ్వి తీస్తున్నానండి. ఇలాగా లాగేటప్పుడు కొన్నైతే తెగిపోయాయి. కొన్నైతే చక్కగానే వచ్చాయండి. చూస్తున్నారు కదా! ఎంత బాగా ఉందో ఈ వేరు వ్యవస్థ అయితే బాగుందండి. గుబురు గుబురుగా ఉందనమాట. కానీ చాలా వండర్‌గా అయితే అనిపిస్తుందండి. ఈ విధంగా అన్ని మొక్కల్ని ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకోవటం, చక్కగా మనకి మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది వీటి నుంచి. అలాగే మొక్కజొన్నను మాత్రం నేను ఇది ఫస్ట్ టైమ్ అండి జర్మినేషన్ చేయడము, ఈ చెట్లని దగ్గర నుంచి చూడడము. మీకు కానీ ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఆ కంకి వచ్చింది చూసారా? అది మొక్కజొన్ననా? లేకపోతే మరి ఏంటని నేనైతే మొక్కజొన్న విత్తనాలే సీడ్స్ అయితే జర్మినేషన్ అయితే చేశానండి. ఓకే అండి. మొత్తానికైతే ఈ విధంగా అన్ని మొక్కజొన్న చెట్లనైతే ఈ విధంగా తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని మనము కింద వైపుకి వెళ్ళేసి సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో అయితే వీటిని రీప్లాంటింగ్ చేద్దాము. ఓకే అండి. ఈ మొక్కజొన్నలైతే కిందకి తీసుకొని వెళ్దాము. అలాగే మనకి బాల్కనీలో కూడా నేను ఈ పాలకూరలవి నాటిన పాట్‌లో అయితే ఒక మొక్కజొన్న గింజనైతే నాటానండి. ఒకటే గింజ నాటాను. అది ఈజీగానే జర్మినేషన్ అయింది. ఆ మొక్కజొన్నను కూడా తీసుకుందామండి. చక్కగా బాగా పెరిగిందనమాట. దీన్ని కూడా ఇలాగ వాటర్ పోసి పెట్టాం కదా! మార్నింగ్ చక్కగా అయితే వచ్చేసిందండి. చూసారా వేరే వ్యవస్థ ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని కూడా వీటితో పాటు కలిపి తీసుకెళ్తున్నాము. అలాగే గ్రో బ్యాగ్‌లో నాటినటువంటి మొక్కజొన్న కూడా అండి చాలా బాగా గ్రో అయింది. ఇదైతే చాలా పెద్దదిగా వచ్చిందనమాట. ఫస్ట్ ఇంక దీనికి గ్రో బ్యాగ్‌లో ప్లేస్ సరిపోదని చెప్పేసి ముందైతే దీన్నైతే రీప్లాంటింగ్ చేయాలండి. ఇదిగో చూసారు కదా! ఎంత బాగా పెరిగిపోయిందో మానల్లే ఉంది. ఇప్పుడు ఈ మొక్కజొన్నను కూడా తీసుకొని వెళ్దామండి. సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లోనికి తీసుకొని పోయి వీటినైతే మనం రీప్లాంటింగ్ అయితే చేసేద్దాం. ఓకే అండి. ఈ మొక్కజొన్న చెట్లనైతే తీసుకొని సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌కైతే వచ్చేసానండి. ఇప్పుడు మొదటిగా అయితే ఈ పెద్దగా పెరిగింది చూసారా గ్రో బ్యాగ్‌లో ఆ మొక్కజొన్ననైతే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి. ఈ గ్రో బ్యాగ్‌లో నుంచి అయితే దీన్ని చక్కగా ఇలాగ తీసేసిన తర్వాత సైడ్‌కి అలాగ మెంతికూరలని మనము జర్మినేషన్ చేసాం కదా! మెంతికూరలకి సైడ్‌గా ఈ విధంగా అయితే కొంచెం తవ్వేసి అక్కడైతే ఈ మొక్కజొన్ననైతే రీప్లాంటింగ్ అయితే ఇలా చేసేసామండి. చేసేసిన తర్వాత అక్కడక్కడ ఈ చిన్న మొక్కజొన్న చెట్లను కూడా ఈ విధంగా అయితే అక్కడక్కడైతే నాటామండి. చూడాలండి మరి ఇది ఎన్ని రోజులకి పెరుగుతాయని. ఇదైతే బాగా పెరిగిపోయింది. గ్రో బ్యాగ్‌లోదైతే ఈ చిన్న చిన్నవి ఈ మధ్య కదా నాటింది ఒక 1 వీక్ అయితే అయింది. 10 డేస్‌కి చక్కగా ఇలా పెరిగాయి. ఇప్పుడు వీటిని కూడా అక్కడొకటి నాటేసి చక్కగా వీటికి వాటర్‌నైతే పెట్టామండి. ఈ విధంగా నాటేసిన తర్వాత మనకి గ్రో బ్యాగ్‌లో నుంచి తీసి నాటాం చూడండి. దానికైతే ఇక్కడ నాటిన 1 వీకే ఈ విధంగా కంకైతే వచ్చి పూత పట్టిందండి. మరి చూడాలి ఇది చూస్తే మరి నాకు గోధుమల్లాగా అనిపిస్తున్నాయండి. నేను మాత్రం మొక్కజొన్నే నాటాను. మరి ఫస్ట్ టైమ్ చూడటం కదా! ఇలా పూతొచ్చి ఈ పూతలోంచి మరి మొక్కజొన్న కంకనేది వస్తుందో లేదో అనేది చూడాలండి. మీకు కానీ ఖచ్చితంగా తెలిస్తే ఇది మొక్కజొన్న కాదో మీరైతే కామెంట్ సెక్షన్‌లో నాతోటైతే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ విధంగా మొక్కజొన్నలనైతే రీప్లాంటింగ్ అయితే చేసేసామండి. తర్వాత ఇలాగ రీప్లాంటింగ్ చేసిన తర్వాత 1 వీక్ అయితే మొక్కజొన్న కంకైతే వచ్చింది కదా! మరి అది మొక్కజొన్న కంకి అంటే పూత పట్టి ఆ పూతలోంచి మరి మొక్కజొన్న వస్తదా? లేకపోతే ఇంకేదైనా సీడు మరి మనకి జొన్నలు లాంటివి ఏమైనా వస్తాయా? అని ఖచ్చితంగా మీకు ఆ కంకి అనేది పడిన తర్వాత మళ్ళీ వీడియోనైతే తీసి పెడతానండి. అప్పటి వరకు మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. అది మొక్కజొన్న కాదా మీకు కనుక ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.